హాయ్ అందరికీ, ఏంటి పనస్తొన్నలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మీకు పనస్తొన్నలతో ఒక డిఫరెంట్ స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. అదే పనసకాయ రవ్వ కేసరి. దానికోసం పనస్తొన్నలను తీసుకుని మధ్యలో గింజ తీసేసి తొన్నల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం గీ వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొంచెం గీ వేసి మనం ఒక కప్పు బొంబాయి రవ్వను కూడా లైట్గా వేయించుకోవాలండి. నెక్స్ట్ రవ్వ కూడా వేగిపోయింది. అదే ప్యాన్లో ఇంకొంచెం గీ వేసి మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న పనస్తొన్నలది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గీ వేసుకుంటూ. ఆల్మోస్ట్ ఇది కూడా వేగిపోయింది. అందులోనే ఒక కప్పు పాలు, ఒక కప్పు వాటర్. నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను, దానికి 2 కప్పులు వేసుకోవాలి కదా. అవి మరిగిన తర్వాత బొంబాయి రవ్వ కూడా వేసి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అందులోనే ఒక కప్పు పంచదార, యాలకుల పొడి, కుంకుమ పువ్వు పాల్లో కలిపింది వేసి బాగా కలుపుకుని డ్రై ఫ్రూట్స్ చల్లితే మన టేస్టీ పనసకాయ రవ్వ హల్వా రెడీ. ఇది సీజన్ కదండి, ఈ సీజన్లో ఇలా ఈ స్వీట్ ట్రై చేయండి.